హలో అండ్ నమస్తే ఇంటర్లింక్ యూజర్స్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన మరియు భవిష్యత్తుకు సంబంధించిన విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఫోన్లో మైనింగ్ చేస్తూ భవిష్యత్తులో ఒక మంచి అవకాశం సృష్టించుకోవచ్చా? ముందుగా ఇంటర్లింక్ అంటే ఏమిటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇంటర్లింక్ అనేది ఒక ఆధునిక డిజిటల్ ఎకోసిస్టమ్. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ, మైనింగ్ సిస్టమ్ మరియు డిజిటల్ ఐడెంటిటీ కేవైసీని కలిపి రూపొందించబడింది. దీని ప్రధాన లక్ష్యం సాధారణ ప్రజలకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే ఒక డిజిటల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అందించడం. ఇంటర్లింక్ ప్రారంభం నుంచే ఒక కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంది. ఎవరికైనా ఫ్రీగా జాయిన్ అవ్వడానికి అవకాశం ఇచ్చింది. ఫోన్లో యాప్ ద్వారా రోజుకు ఒకసారి ట్యాప్ చేస్తే మైనింగ్ ప్రారంభమవుతుంది. ఇది సింపుల్, సేఫ్ మరియు అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపొందించబడింది. ఇంటర్లింక్ 3 ముఖ్యమైన భాగాల మీద పనిచేస్తుంది. మొదటిది మైనింగ్. రోజుకు ఒకసారి యాప్ ఓపెన్ చేసి మైనింగ్ ప్రారంభించవచ్చు. రెండవది నెట్వర్క్. మీరు మీ ఫ్రెండ్స్ మరియు టీంను పెంచుకుంటే మీ మైనింగ్ వేగం కూడా పెరుగుతుంది. మూడవది కేవైసీ. ఇది యూజర్లను వెరిఫై చేసి ఒక నమ్మకమైన మరియు సెక్యూర్ సిస్టమ్ను నిర్మిస్తుంది. ఇప్పుడు దీనిలో విలువ ఎలా వస్తుందో చూద్దాం. ఇంటర్లింక్లోని ఐటీఎల్ కాయిన్స్ పరిమితంగా ఉండటం వల్ల యూజర్లు పెరిగే కొద్దీ వాటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఈ కాయిన్స్కు ఉపయోగాలు పెరిగితే వాటి విలువ కూడా పెరగవచ్చు. ఇది ఒక భవిష్యత్తు అవకాశంగా చూడవచ్చు. యూజర్లు ఇంటర్లింక్ ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చు అంటే, రోజువారీ మైనింగ్ ద్వారా, టీమ్ నిర్మాణం ద్వారా మరియు భవిష్యత్తులో కాయిన్ విలువ పెరిగితే ఆ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ముందుగా ప్రారంభించిన వారికి ఒక మంచి అడ్వాంటేజ్ ఇవ్వగలదు. ఇంటర్లింక్లో ఒక ముఖ్యమైన ఫీచర్ వీసా కార్డ్. ఇది భవిష్యత్తులో విడుదల అవుతుంది. దీని ద్వారా మీరు డిజిటల్ కాయిన్స్ను ఉపయోగించి రియల్ ప్రపంచంలో పేమెంట్స్ చెయ్యగలుగుతారు. అంటే డిజిటల్ నుండి రియల్ లైఫ్ వరకు కనెక్ట్ అయ్యే ఒక మంచి అవకాశంగా ఇది మారుతుంది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది వర్జన్ 5.0. ఈ కొత్త వర్జన్తో సెక్యూరిటీ మరింత మెరుగుపడుతుంది, సూపర్ వాలెట్ అందుబాటులోకి వస్తుంది, యూజర్ అనుభవం మరింత సులభంగా మరింత వేగంగా మారుతుంది. ఇది ఇంటర్లింక్ను మరింత బలంగా మరియు ప్రొఫెషనల్గా తీసుకెళ్లే ఒక ముఖ్యమైన అడుగు. వర్జన్ 5.0 తర్వాత యూజర్లు సులభంగా యాప్లో లాగిన్ అవ్వగలరు, కేవైసీ పూర్తి చేయగలరు, వాలెట్ వినియోగించగలరు మరియు మైనింగ్ను కొనసాగించగలరు. అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో సింపుల్గా నిర్వహించవచ్చు. భవిష్యత్తులో ఇంటర్లింక్ గ్లోబల్ స్థాయిలో విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. మరిన్ని యూజర్లను చేరుకోవడం, ఫైనాన్షియల్ సిస్టమ్స్తో కలవడం మరియు కాయిన్కు నిజమైన ఉపయోగం ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యాలు. మొత్తానికి ఇంటర్లింక్ ఒక కొత్త అవకాశాన్ని అందిస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా ప్రారంభించడం ద్వారా మీరు ఈ ప్రయాణంలో భాగస్వామిగా మారే అవకాశముంది. మీరు కొత్త అవకాశాలను అన్వేషించాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే మరియు భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలనుకుంటే ఇంటర్లింక్ ఒక మంచి ప్రారంభం కావచ్చు. మీకు ఈ సమాచారం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.